మహాభారతం మొదటి ఎపిసోడ్లో మనం భూదేవి గోవు రూపంలో బ్రహ్మలోకంలోని దేవసభలోకి వెళ్లి దేవతలతో భూమి మీద పాపం చాలా పెరిగిపోయింది, ఇక ఈ పాపాన్ని నేను మోయలేను అని మొరపెట్టుకుంది. అప్పుడు విష్ణుమూర్తి భూభారం తగ్గించేందుకు దేవతలు తమ అంశలతో మానవ రూపంలో భూమిపై జన్మించి సహాయపడతారు అని చెప్పాడు. ఇది ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధానికి మూల కారణం అయ్యింది. ఈ లీలల్లో భాగంగానే అష్టవసువుల్లో ప్రధానుడు ప్రభాస వసువు భీష్ముడిగా జన్మించాడు. అతని అసలు పేరు దేవవ్రతుడు. మహాభారతంలో భీష్ముడు ఒక గొప్ప వీరుడు. కురుక్షేత్ర యుద్ధంలో అతను కౌరవ సైన్యానికి 10 రోజుల పాటు సైన్యాధ్యక్షుడిగా యుద్ధం నడిపించాడు. అతను శాంతనుడు మరియు గంగాదేవి కుమారుడు. భీష్ముడి జన్మ వెనుక దాగి ఉన్న అద్భుత రహస్యం ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం. పూర్వకాలంలో భూమి మీద మహాభీషుడు అనే ధర్మపరుడైన రాజు యజ్ఞయాగాలు చేస్తూ ప్రజలకు న్యాయం చేసేవాడు. ఆ పుణ్యఫలంతో ఆయన మరణానంతరం స్వర్గలోకానికి చేరి బ్రహ్మలోకంలోని దేవసభకు హాజరయ్యే గౌరవం పొందాడు. ఒకరోజు బ్రహ్మలోకంలో దేవతల సభ జరుగుతుంది. బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు మహాభీషుడితో సహా ఆ సభకు హాజరయ్యారు. ఆ సమయంలో గంగాదేవి సభలోకి ప్రవేశించింది. ఆమె అడుగు పెట్టగానే సభ అంతా దివ్య కాంతితో నిండిపోయింది. ఆమె ఆకాశకాంతిలా మెరుస్తూ నీలిమి రంగు వస్త్రాలు, నవరత్నాభరణాలు, సువాసనలతో ప్రకాశించింది. అప్పుడే మృదువైన గాలి వీచింది. ఆ గాలి గంగాదేవి వస్త్రాన్ని కొద్దిగా ఎగరేసింది. ఆ క్షణంలో ఆమె అందాలు దివ్య కాంతితో తలుక్కుమన్నాయి. దేవతలందరూ తల వంచారు. కానీ అక్కడున్న మహాభీషుడు ఆ మహిమాన్విత కాంతిని చూసి ఒక్క క్షణం మంత్రముగ్ధుడయ్యాడు. ఆ చూపుని గమనించిన గంగాదేవి కొంగును సరిచేసుకుంటూ స్వల్పంగా స్మితహాసం చేసింది. దేవసభలో అలాంటి మానవ భావం అనుచితం కావడంతో ఇది సమస్యగా మారింది. ఆ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు చూశాడు. ఆయన ముఖం గంభీరంగా మారింది. అప్పుడు మహాభీషుడి వైపు తిరిగి, మోహదృష్టికి లోనయ్యావు కాబట్టి భూమిపై మళ్ళీ మానవుడిగా జన్మించి నీ కర్మఫలాన్ని అనుభవించాలి అని శపించాడు. తర్వాత గంగను ఉద్దేశించి, నీవు పవిత్ర నదీ దేవతవు అయినా కూడా ఈ సభలో మానవ భావం ప్రదర్శించావు కాబట్టి భూమిపై మానవ రూపంలో జన్మించి నీ తపస్సుతో ఈ లోపాన్ని శుద్ధి చెయ్యాలి అని అన్నాడు. ఈ శాపం శిక్షలా కనిపించిన అసలుకు దివ్య లీల. ఇద్దరి మధ్య ఉన్న దివ్య బంధం భూమిలో పూర్ణత పొందాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఈలోగా మరో దివ్య ఘట్టం జరిగింది. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో కామదేవుని కుమార్తె గోవు నందిని ఉంది. ఒకరోజు అష్టవసువులు తమ భార్యలతో భూమిపై సంచరిస్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరారు. నందిని గోవు చూసి ప్రభాస వసువు భార్యకు ఆశ కలిగింది. అప్పుడు ప్రభాస వసువు భార్య, మన స్నేహితురాలు జీతవ్రత మహర్షి పత్నికి దానంగా ఇస్తే మహాయజ్ఞం చేయగలదు కాబట్టి ఆ గోవును తీసుకురా అని ప్రభాసుని వేడుకుంది. మొదట అతడు ఇది వశిష్ఠ మహర్షి గోవు, దొంగతనం పాపం అని నిరాకరించినా భార్య పీడనతో మిగతా వసువులను ఒప్పించి వశిష్ఠ మహర్షి లేని సమయంలో నందిని గోవును దొంగలించి తీసుకెళ్లాడు. వశిష్ఠ మహర్షి వచ్చి గోవు కనిపించకపోవడంతో దివ్య దృష్టితో విషయం గ్రహించి కోపంతో శపించాడు. ధర్మమూర్తులైన మీరు లోభంతో ధర్మాన్ని అవమానించారు. అందుచేత మీరు భూమిపై మానవ రూపంలో జన్మించి కష్టాలు అనుభవించాలి. అష్టవసువులు వశిష్ఠ మహర్షి శాపం విని గజగజలాడిపోయారు. వెంటనే మహర్షి దగ్గరకు చేరుకుని, ఓ మహర్షి, మాపై కరుణ ఉంచండి, మానవ జన్మ సహించలేము అని వేడుకున్నారు. వశిష్ఠ మహర్షి కొంచెం కరుణతో అన్నాడు, శాపాన్ని పూర్తిగా తీసుకోలేను, కానీ సవరించగలను. మీరు గంగాదేవిని తల్లిగా ఆశ్రయించండి. ఆమె భూమిపై అవతరించినప్పుడు మీరు జన్మించిన వెంటనే మిమ్మల్ని ఆమె జలాలలో ముంచి విమోచనం ఇస్తుంది. కానీ ప్రభాస వసువు మాత్రం ఈ దోషానికి ప్రధాన కారకుడు. అతడు మాత్రం పూర్తి మానవ జీవితం జీవించి తన కర్మఫలాన్ని అనుభవించాలి. వశిష్ఠ మహర్షి చెప్పినట్టుగానే అష్టవసువులు తల్లి గంగను ప్రార్థించారు. ఓ గంగామాత, మా పాలిట తల్లివై మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు. గంగాదేవి ప్రతిస్పందించింది, పుత్రులారా, నేను మీకు తల్లిని అవుతాను. మీరు భూమిపై జన్మించిన వెంటనే నేను మిమ్మల్ని నా జలాలతో శుద్ధి చేసి విమోచనం ఇస్తాను. ఈ విధంగా గంగాదేవి భూమిపై అవతరించడానికి మార్గం సిద్ధమయ్యింది. ఇది పురాణాలలో చెప్పబడిన గంగా అవతారానికి ముఖ్యమైన పూర్వ ఘట్టం. ఆ శాపం ఫలితంగా గంగాదేవి భూమిపై మానవ రూపంలో ప్రత్యక్షమైంది. మహాభీషుడు కూడా భూమిపై హస్తినాపురానికి చెందిన రాజు ప్రదీపుడు, రాణి సునందల దంపతులకు జన్మించాడు. ఆ బాలుడికి శాంతనుడు అని నామకరణం చేశారు. హస్తినాపురానికి చెందిన రాజు ప్రదీపుడికి మొత్తం 3 కొడుకులు ఉన్నారు. అందులో పెద్దవాడు దేవాపి. అతనికి రాజ్యమంటే గాని సిరి సంపదలంటే గాని ఎలాంటి ఆశ లేదు.
అలాగే అతనికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. కాబట్టి రాజ్యాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అక్కడ అతనికి అతి సుందరమైన శంబాల నగరం కనిపిస్తుంది. కల్కి భగవానుడు కూడా ఇక్కడే పుడతారని తెలుసుకొని అక్కడే కలియుగం చివరి వరకు ఉండాలని నిశ్చయించుకొని ఉండిపోతాడు. ఇంకా రెండో కొడుకు పేరు బాహులికుడు. ఇతను చిన్నప్పటి నుండే వాళ్ళ మేనమామ దగ్గర ఎక్కువ కాలం పెరగడం వల్ల అతనికి రాజ్యం గురించి గాని రాచరికం గురించి గాని ఏమాత్రం తెలియదు. ఇక మిగిలిన మూడో కుమారుడే శాంతనుడు. అతనే ప్రదీపుని వంశాన్ని నిలబెట్టిన వారసుడు. ఆయన ధర్మం మరియు కీర్తికి ప్రతిరూపంగా ఎదిగాడు. ఒకరోజు ప్రదీపుడు గంగానది తీరంలో ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు గంగా అనే ఒక అమ్మాయి అతన్ని చూసి చాలా ఇష్టపడుతుంది. ఈ గంగా అనే అమ్మాయి ఇంకెవరో కాదు, స్వయంగా గంగాదేవి. వెంటనే గంగాదేవి వెళ్లి నేరుగా అతని కుడి తొడపై కూర్చుంటుంది. కళ్ళు తెరిచి చూసిన ప్రదీపుడు ఒక అమ్మాయి తన తొడపై కూర్చొని ఉందని చూసి ఆశ్చర్యపోతాడు. ఎవరు నువ్వు అని అడిగితే, మిమ్మల్ని చూసిన వెంటనే నా మనసు ఆకర్షితమయ్యింది, నన్ను పెళ్లి చేసుకోండి అని గంగాదేవి అంటుంది. దానికి ప్రదీపుడు సమాధానంగా, అమ్మా, నీవు తెలుసో తెలియకో నేరుగా నా కుడి తొడపై కూర్చున్నావు. అందుకే నీవు నా కూతురితో సమానం. కానీ ఎడమ తొడపై కూర్చుంటే భార్యతో సమానం. ఇప్పుడు నిన్ను నేను కూతురుగా మాత్రమే చూడగలను అని చెబుతాడు. అప్పుడు గంగామాత కోపంగా అడిగింది, మిమ్మల్ని కోరి వచ్చిన స్త్రీని కాదంటారా? ఇదేనా మీ ధర్మం మహారాజా? దానికి ప్రదీపుడు చిరునవ్వుతో అంటాడు, నిరాశ పడవద్దు. నాకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు శాంతనుడు. అచ్చం నా పోలికలతోనే ఉంటాడు. నేను అతన్ని నీ దగ్గరకు పంపిస్తాను. నీవు అతన్ని పెళ్లి చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రదీపుడు రాజ్యానికి తిరిగి చేరుకొని తన కొడుకైన శాంతనుడికి జరిగిన విషయం చెప్పి గంగాను వివాహం చేసుకోమని చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఒకరోజు ప్రదీపుడు చెప్పినట్టుగానే శాంతనుడు గంగానది తీరంలో ఆమెని చూశాడు. శాంతనుడు గంగాదేవిని చూసి ముగ్ధుడై వివాహం కోరాడు. గంగాదేవి ఒక నిబంధన పెట్టింది, నేనేం చేసినా నువ్వు ఏంటి అని ప్రశ్నించకూడదు. ఒకవేళ ప్రశ్నిస్తే నేను మిమ్మల్ని ఆ క్షణమే వదిలి వెళ్ళిపోతాను అని అంది. దానికి శాంతనుడు అంగీకరించాడు. తర్వాత గంగాదేవి శాంతనుడితో వివాహం చేసుకుని సంతానం పొందింది. పుట్టిన ప్రతి బిడ్డను వెంటనే నదిలో ముంచింది. శాంతనుడు మాట ఇచ్చినందున ఏమీ అడగలేకపోయాడు. ఇలా 7 పిల్లలు పుట్టగానే విమోచనం పొందారు. 8వ బిడ్డ పూడగానే శాంతనుడు అడ్డుకున్నాడు. అప్పుడు గంగా దివ్య రూపం చూపించి, రాజా, వీరందరూ అష్టవసువులు, వారిని నేను విమోచితం చేశాను అని జరిగిందంతా చెప్పి, ఈ 8వ వాడు ప్రభాస వసువు అవతారం. అతని శాపం ఇంకా పూర్తిగా తీరలేదు. గంగా దేవవ్రతుణ్ణి తనతో తీసుకుపోతూ, మన ఈ 8వ కుమారుడికి దేవవ్రతుడు అని నామకరణం చేస్తున్నాను అని తెలిపి, నీ కుమారుడు పెద్దవాడై శస్త్ర విద్యలు నేర్చుకున్న తర్వాత నీ దగ్గరకు తీసుకువస్తాను అని శంతనునికి మాట ఇచ్చి నదిలో కలిసిపోయింది. భీష్ముడు జన్మించిన తర్వాత హస్తినాపుర వంశాన్ని కొనసాగించాల్సిన మరో దివ్యలీల ప్రారంభమైంది. అదే సత్యవతి దేవి కథ. ఒక సాధారణ పడవదారి కుమార్తెగా పుట్టి దివ్య మంత్రసిద్ధితో మునుల పూజనీయురాలైన ఆమె జీవితంలో ప్రేమ, త్యాగం, వరప్రసాదం అన్నీ కలిసిన అద్భుత ఘట్టం. ఆ సముద్రం మధ్యలో పరాశర మహర్షితో జరిగిన ఆ దివ్య సన్నివేశమే వేదవ్యాస మహర్షి జననానికి కారణమైంది. ఈ అద్భుత గాథను మనం మహాభారతం ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ని కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేసి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే వీడియో మీ వరకు చేరుకోవాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.